దయచేసి ఆత్మని ఆవరించండి. పరిశుద్ధాత్మ లేకుండా నీ ప్రయాణం కొనసాగించబడేవాళ్ళం. ఆ మంట, ఆ అగ్ని రావాలి. ఆ అగ్ని నీ దేహాన్ని తాకాలి. పాప శరీరాన్ని ఆ పరిశుద్ధాత్మని తాకాలి. అప్పుడు నీకు వాక్యం అర్థం అవుతుంది, వాక్యం పనిచేస్తుంది. దేవుడు నీ పక్షాన్ని విడుదల చేస్తాడు, నీకు విడుదల కలుగుతుంది. నువ్వు చేస్తే ప్రతి ప్రయత్నంలో దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అగ్ని పక్కన అగ్ని పొందో పరిశుద్ధాత్మ అగ్ని పొందో.